భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ప్రపంచంలో నిలిచినటువంటి చాకలి ఐలమ్మ, మీరంతా ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నలంతా కూడా ఐలమ్మ రాజకీయ వారసులని చెప్పేసి ఐలమ్మ లాంటి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మహిళలు కూడా ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషించారు, భవిష్యత్తులో కూడా పోషించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ భారతదేశ ప్రజలు 3 బరువులు మోస్తున్నారని చెప్పేసి వాళ్ళ మన భాస్కర్ గారు ఒక వ్యాసం రాశారు. ఏమిటి 3 బరువులు? భారతదేశంలో ఉన్నటువంటి ఫ్యూడల్ భూస్వాముల, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల దోపిడీ పీడనలు నలుగుతున్నారు, ఈ వీళ్ళ యొక్క దోపిడీలకు నలిగిపోతున్నారు అనేటువంటి ఒక మూడు బరువులను మోస్తున్నారు అని చెప్పేసి ఇవాళ మనకు ఆర్టికల్ కూడా ఒకటి పేపర్లో వచ్చింది. ఈ 3 బరువుల యొక్క బాధ్యత, బరువులని దేశ ప్రజలు మోస్తున్నారు, ఈ బరువులను దించేటువంటి బాధ్యత పెద్దవాళ్ళు, యువకులు, మహిళలు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం మరొక్కసారి పిలుపునివ్వదలుచుకున్నాం. అయితే ఏమిటి ఇందులో? దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు 41 సంవత్సరాలు మరణించి 49 సంవత్సరాలు తరిమేల నాగిరెడ్డి గారు మరణించారు. మరి వాళ్ళ మరణానంతరము మనం ఇవాళ వరకు దేశ భవిష్యత్తుని కానీ దేశ విప్లవాన్ని కానీ పూర్తి చేయడానికి, ముందుకు తీసుకుపోవడానికి మనం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాము, ఎక్కడి వరకు మనం ఎట్లా అంటే విప్లవోద్యమం ముందుకు తీసుకుపోవడానికి ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి అనేది మన వాళ్ళు చెప్పినప్పటికీ నేను కొన్ని విషయాలకు పరిమితమైనట్టయితే, ఒకటి, మేమైతే పనిచేస్తున్నాం, మన సంస్థ అయితే పనిచేస్తున్నది. ఒక సంతృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రధానంగా స్వయాన ఉండి నడిపించినటువంటి చరిత్రని మనకు అందించిన తర్వాత ఇదే మార్గాన్ని ప్రపంచంలో అనేక దేశాల విప్లవ అనుభవాల యొక్క సారాన్ని తీసి ఈ నేల మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు, ఒక పాకలో ఒక సిద్ధాంత గ్రంథాన్ని తయారు చేసి అది ఒక విత్తనంగా తయారు చేసి మనకు అందిస్తే, ఈ క్రమంలో ఈ భారతదేశంలో రివిజనిస్టులుగా మారినటువంటి సిపిఐ సిపిఎం వాళ్ళు ఏనాడో పార్లమెంటరీ పందాన్ని చేపట్టారు. ఇది దండగా అని చెప్పేసి తేల్చిన తర్వాత మేము విప్లవం కోసం పనిచేస్తున్నాము, వర్గశత్రు నిర్మూలనే ఒక ఏకైక మార్గము, కథం కార్యక్రమం తప్పుడు పందాన్ని రూపొందించినటువంటి మావోయిస్టుల యొక్క రాడికల్స్ పీపుల్స్ వార్ మావోయిస్టుల యొక్క ఇది లైన్ తప్పు అని చెప్పేసి వాళ్ళ నిరూపణ అయింది వాస్తవానికి. మరి ఇదే పేరుతో మీరు మొత్తం ఏంటంటే ఈ భారత బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉంది. మరి కామ్రేడ్ చెప్పారు ఇప్పటివరకే. ఇవాళ ఏం జరుగుతున్నది అంటే, నక్సలైట్లని ఖతం చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు తీసుకుంటే, ఈ పేరుతో తప్పులేనటువంటి అక్కడిక్కడ సంపుడు సచ్చుడైనటువంటి కార్యక్రమాన్ని అంతం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు 2026 నాటికి కమ్యూనిస్టు రహిత సమాజాన్ని చేస్తామని చెప్పేసి, నెలకొల్పుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఘోరమైనటువంటి ప్రకటనలే కాక ఇవాళ అది అమలు జరుపుతుంది పారామిలిటరీ బలగాలను ప్రయోగించేసి. ఏం జరుగుతుంది కర్రెగుట్టలో? ఎందుకోసం జరుగుతుంది కర్రెగుట్టలో? అవి నిజమైనటువంటి ఎన్కౌంటర్లేనా అని ఒక్కసారి ఆలోచించినట్టయితే, ఇవాళ అక్కడ అమాయకంగా ఉన్నటువంటి గిరిజనులని, ఎందరినో ఆదివాసీ బిడ్డల్ని కూడా పొట్టన పెట్టుకుంటుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. దీన్ని మనం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం? ఎవరి కోసం, ఎందుకు వాళ్ళని పొట్టన పెట్టుకోవాల్సి వస్తుంది అని ఆలోచించినట్టయితే, ఇవాళ అడవి ప్రాంతం మొత్తం మీద ఉన్నటువంటి ఏ కనీస సంపద ఉన్నదో, అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జలాలు, ఇతర వనరులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూడా బహుళ జాతి కంపెనీలకు అప్పగించడానికి అందులో ఒక కుట్రలో భాగం అని చెప్పేసి నక్సలైట్ల ఏరివేత అనేటువంటి ఒక పేరుతోని ఒక అమాయక గిరిజనులు ఏంటంటే వాళ్ళను కూడా ఏరివేస్తున్నది. ఇది బాజప్తుగా యూసీసీఆర్ఐఎంఎల్ ఖండిస్తున్నది. మిత్రులారా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అది చేస్తే కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాత పార్టీ అయినప్పటికీ కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇటీవల 10 ఏళ్ళు ఆవురావురం అని చెప్పేసి రాష్ట్రంలో అధికారం లేదు, ఆవురావురం అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో. తెలంగాణలో వచ్చేటప్పటికి ఏంటి ఆశించి వచ్చారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. వచ్చిన తర్వాత మేము లంకె బిందెలు ఉన్నాయని వస్తే లంకె బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి ఇవాళ ఏంటి పరిస్థితి? ఒక దగ్గరికి వెళ్తే చెప్పులు దాచుకుంటున్నారు అంటే ఏం చేయాలనేటువంటి పరిస్థితి. డబ్బులు లేవు,
రోడ్లు బాగు చేసే పరిస్థితి లేదు, కొత్తగా రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగాలకు సకాలంలో జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, పింఛన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, రైతు బంధు రైతు భరోసా పరిస్థితి ఏమిటి, ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచిస్తే సంవత్సరాల కాలం దాటింది. ఈ సంవత్సరాన్నర కాలంలో మేము చాలా పరిశీలన చేసినప్పటికీ రాష్ట్రంలో ఒక్కసారి కొద్దిగా ఆ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి కొత్తూరు వెళ్తే సంవత్సరాన్నర కాలానికి ఇందిరమ్మ ఇళ్ళలోనట ఊరికి ఒక ఇల్లు శాంక్షన్ అయింది. ఎవడో వెనకట అన్నాడు పెద్ద